ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ బ్యాంక్, బ్లూ స్టార్, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు లాభాల్లో, సెయిల్, అదానీ ఎనర్జీ, లోతా డెవలపర్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు, ఈ రోజు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? సో ఓపెనింగ్ అయితే కొద్దిగా మనకి ఫ్లాట్ గానే ఓపెన్ అయినా ప్రస్తుతం అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయండి. సో ఇది కంటిన్యూ అవుతుంది అంటే ఎస్, ఈ రోజు కొంచెం చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ రేట్ సంబంధించి ఈ రోజు నైట్ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. అలానే శుక్రవారం జరిగే ఇరాన్ అమెరికా డీల్ కి సంబంధించి కూడా మార్కెట్లు అయితే వెయిట్ చేస్తున్నాయి. అసలు ఈ డీల్ రియల్ గానే జరుగుతుందా, ఫైనల్ గా జరుగుతుందా? ఆల్రెడీ డిజిటల్ సైన్ అయిపోయినాయి, కానీ ఆ రోజున ఏదన్నా మళ్ళీ ఇరాన్ యుఎస్ కి సంబంధించి ఫ్రేమ్ వర్క్ లో చేంజెస్ ఉంటాయా అనే దాని మీద మార్కెట్లు చాలా వరకు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయండి. అందుకనే శుక్రవారం వరకు కూడా, అంటే ఈ రోజు రేపు కూడా మార్కెట్లు కొంచెం ఫ్లాట్ గానే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓవరాల్ గా చూసుకుంటే చాలా వరకు అంటే మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ అన్ని కూడా ప్రస్తుతం అయితే ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నా పాజిటివ్ జోన్ లోనే అయితే ఉన్నాయి. సో కాబట్టి మొదపర్లు ఎవరైనా అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోకి సంబంధించి స్టాక్స్ ఏవైనా లాసుల్లో కనుక ఉంటే యావరేజ్ లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని. రైట్ మేడం. ఓకే సార్, కాలర్ ఉన్నారు, నాగేంద్ర గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ లారస్ ల్యాబ్ ప్రజెంట్ రేట్ లో ఎంటర్ కావచ్చు సార్, కొంచెం తగ్గుతుంది కదా, మరి ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్ ఉంది, ఏ రేట్ లో ఎంటర్ కావాలి ఫ్రెష్ బై కొరకు? సెకండ్ వన్, ఎన్సీసీ కూడా ఫ్రెష్ బై కొరకు తీసుకోవచ్చా 1 year వ్యూతో? సెకండ్ స్టాక్ ఏంటండి? నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రెష్ బై ఎన్సీసీ. ఓకే ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఫ్రెష్ బై. సో ఎన్సీసీ వచ్చేసి మనకి కరెంట్ ప్రైస్ లో తీసుకోండి, పర్వాలేదు. 155 జోన్ లో ఉంది, పర్వాలేదు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అలాగే లారస్ ల్యాబ్ అయితే ఈ ప్రైస్ లో వద్దండి, 1250 నుంచి 1300 జోన్, అంటే కొంచెం కిందకి రావాలండి, ఇంకో 70-80 రూపాయలు, అలాగే 100 రూపాయలు కిందకు వస్తాయి. 1250 నుంచి 1300 అయితే కొంచెం బెటర్, 1300 మధ్యలో ఈ ప్రైస్ అయితే కొంచెం బెటర్ గా ఉంది. ఆ ప్రైస్ వరకు వెయిట్ చేయండి, అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. రైట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ వేదాంత పవర్ తీసుకోవచ్చా ప్రజెంట్ ఈ కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు సార్? వేదాంత పవర్, వేదాంతకి సంబంధించి మనకి డీలిస్ట్ అయిపోయిన తర్వాత, సారీ డీమర్జ్ అయిపోయిన తర్వాత లిస్టింగ్ అనేది 2 days బ్యాక్ మళ్ళీ జరిగినాయండి. 4 ఎంటిటీస్, వేదాంత అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ పవర్. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అంటే ఈ 2 రోజుల నుంచి కనుక మీరు గమనిస్తే కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. సో కరెంట్ ప్రైస్ లో మీరు ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయొద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దాం, ఒక 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వీటిలో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే తీసుకోవద్దండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అశోక్ గారు. హలో అండి. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నాల్కో, నేషనల్ అల్యూమినియం, ఎన్టీపీసీ, వేదాంత అల్యూమినియం, వీటి గురించి ఇన్ఫర్మేషన్ మేడం. యా, వెంకట్ గారితో మాట్లాడండి. తీసుకోవాలి అనుకుంటున్నారా ఇవన్నీ? సార్ ఆల్రెడీ ఉన్నాయి సార్. అంటే మీకు వేదాంతానికి సంబంధించిన స్టాక్స్ అయితేనేమో డీమర్జర్ లో వచ్చి ఉంటాయి, అంతే కదా? అవును సార్, అవును సార్. అండ్ ఇవి కాకుండా నేషనల్ అల్యూమినియం, ఇంకా ఏంటండి మీరు చెప్పింది? నేషనల్ అల్యూమినియం, ఎన్టీపీసీ, హింజింగ్. ఎన్టీపీసీ, ఓకే. నేషనల్ అల్యూమినియం అయితే మీరు 356 జోన్ ని వాచ్ చేయండి. 356 బ్రేక్ అవనంత వరకు మనకి ఇబ్బంది ఏం లేదు. 356 బ్రేక్ అవ్వకుండా పైన ఉన్నంతసేపు మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి నేషనల్ అల్యూమినియంలో. అలాగే ఎన్టీపీసీ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 353లో ఉన్నాయి. 353 పైన ఉన్నంతసేపు బుల్లిష్ జోన్ కింద అనుకోవచ్చు. ఈ రోజు కూడా చూసుకుంటే 352.65 లో చేసింది, అక్కడి నుంచి మళ్ళీ ప్రస్తుతం 354లో ఉంది. సో మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే హోల్డ్ తీసుకోవచ్చు అండి, ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, పర్వాలేదు. అండ్ వేదాంత స్టాక్స్ అయితే హోల్డ్ చేయండి, డీమర్జర్లోనే వచ్చినాయి కదా, మీకు ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ ఆర్ఐఎల్ షేర్స్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్.
సో రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం మనకు వచ్చేసి 1327 ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ గా రెసిస్టెన్స్ 1325 రెసిస్టెన్స్ కూడా క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి 1382 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఓకే సార్. Right. నెక్స్ట్ గ్యాబ్రియల్ ఇండియా లిమిటెడ్ అడుగుతున్నారు సార్, ఎంట్రీ లెవెల్స్ గురించి అడుగుతున్నారు. గ్యాబ్రియల్ ఇండియా. ఎస్. సో గ్యాబ్రియల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 1131.10 మనం మాట్లాడుకో టైంకి కరెంట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. మీరు 1153 పైన క్లోజ్ అయితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి. 1153 పైన క్లోజ్ అవునంత వరకు తీసుకోవద్దు. 1153 దగ్గర మనకి మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. సో ఈ రోజు కూడా 1148 వరకు వచ్చింది. సో 1153 పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడు ఏం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవద్దండి. రైట్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాజు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే వెంకట్ సార్. సార్ ఒక 3 స్టాక్స్ ప్రెస్ బై సార్. అవలాన్ టెక్నాలజీ, ఒలెక్ట్రా, వాటెక్ వాబాగ్ ప్రెస్ బై సార్. ఒలెక్ట్రా, వాటెక్ వాబాగ్, మూడోది ఏంటండి? అవలాన్ టెక్నాలజీ సార్, AVALON అవలాన్ టెక్నాలజీ. అవలాన్ టెక్నాలజీస్. అవును సార్, ప్రెస్ బై సార్. మూడు ఫ్రెష్ బై తీసుకుందాం అనుకుంటున్నారు. ఎలక్ట్రా అయితే తీసుకోవచ్చండి, 1276 లో ఉంది. కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. 1410 వరకు వెయిట్ చేయండి. వాటెక్ వచ్చేసి ఈ రోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి చూసుకుంటే హయ్యర్ లెవెల్లో. నిన్న మనకి బాగా పెరిగింది కదా వాటెక్ బాబా, 7.69% పెరిగింది. అందుకని ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. బుల్లిష్ జోన్ లోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 1700 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఒక 50 రూపాయలు అట్లా తగ్గితే. అండ్ అవలాన్ టెక్నాలజీస్ 1734 లో ఉందండి. ఇది కూడా ఈ రోజు ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంచెం కిందకి రానివ్వండి, అరౌండ్ 1600 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. రైట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సాయి శంకర్ గారు. హలో అండి. నమస్తే అమ్మా. నమస్తే వెంకట్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు అదానీలో షార్ట్ టర్మ్ కి ఏది తీసుకుంటే బాగుంది సార్? అదానీ పవరా ఏది తీసుకోమంటారు షార్ట్ టర్మ్ కి? మీరేమనుకుంటున్నారు? మీరేం చూస్ చేసుకుంటున్నారు? నేను డైరెక్ట్ గా టోటల్ గ్యాస్ మీద వెళ్తున్నాను సార్. అదానీ టోటల్ గ్యాస్ తీసుకోవచ్చానా మీరు ఉద్దేశం? ఆల్రెడీ తీసుకున్నారా? తీసుకుని చేస్తున్నాను సార్, ట్రేడ్ చేస్తున్నాను. ఏది తీసుకోమంటారు? అందులో ఏది బాగుంటుందని. బంగారు బాబు అండి నేను. బాబు గారు మీరు ఎస్ అంతకుముందు కూడా కాల్ చేశారు. డైరెక్ట్ గా స్టాక్ రికమెండ్ చేయమండి. మీరు ఏదన్నా తీసుకుని ఉంటే అది ఉంచుకోవచ్చా లేదా అనేది చెప్తాం. లేదా మీరు ఒక 4 స్టాకులు చెప్పి అందులో ఏది బెటర్ గా ఉంటుందంటే సలహా ఇవ్వగలుగుతాను. అదానీ పవర్ ఎక్సైడ్ చెప్పండి. అదానీ పవర్ అండ్ ఇంకోటి ఎక్సైడ్ అండి. ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ. ఎక్సైడ్ అండి, బ్యాటరీ కంపెనీ. ఎక్సైడ్. ఓకే ఓకే, ఎక్సైడ్ కంపెనీ. అదానీ పవర్ ఈ ప్రైస్ లో వద్దు సార్, కొంచెం డౌన్ వచ్చిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 220లో ట్రేడ్ అవుతుంది కదా, 210 అట్లా వచ్చినప్పుడు అదానీ పవర్ తీసుకోండి. అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడైతే వద్దండి. 410 రూపాయలు దాటినంత వరకు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లో ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. 410 రూపాయల దగ్గర మనకి మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, అవినాష్ గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. నా డౌట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 2550లో 1200 షేర్లు ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా, రన్ చేయాలా? ఇంకోటి 5 స్టార్ 2500 షేర్స్ 460లో ఉన్నాయి. దీనికి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఇది చెప్పండి సార్ కొంచెం. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతలో ఉన్నాయన్నారండి? 2500లో ఉన్నాయండి. 2500లో ఉన్నాయి. మనకి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కి రెసిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 3400 దగ్గర ఉందండి. సో 3400 ఆ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇప్పుడే కొద్దిగా పాజిటివ్ మూమెంట్ లోకి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే లోవర్ లెవెల్ నుంచి పెరిగిందిలేండి, 2200 నుంచి పెరుగుతూ వచ్చింది. కానీ 3400 జోన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 5 స్టార్ కూడా మనకి 510 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత ప్రాఫిట్ బుకింగ్ 510 రూపాయల దగ్గర చేసుకోవచ్చు. రైట్ అండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్, కుమార్ గారు. హలో అండి. హలో అండి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ స్టాక్ 30% ప్రాఫిట్ లో ఉంది సార్, ఈ రేట్ లో హోల్డ్ చేయొచ్చా? ఇంకోటి రిలయన్స్ 2% మైనస్ లో ఉన్నాను, ఇది హోల్డ్ చేయొచ్చా? రిలయన్స్ హోల్డ్ చేయొచ్చండి, రిలయన్స్ కి ఇబ్బంది ఏముంది? రిలయన్స్ హోల్డ్ చేయండి.
ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అయినా మీరు అడిగేది ఈ ప్యాక్ ప్రీఫ్యాబ్? ఈ ప్యాక్ డ్యూరబుల్, ఓకే. హోల్డ్ చేయండి. 234 లో ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. 320 వరకు వెళ్తుందండి. 320 ఆ జోన్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 234 లో ఉంది ప్రస్తుతం. రిలయన్స్ పవర్ సార్, రిలయన్స్ పవరా? ఆర్ పవర్ 2% మైనస్ లో ఉంది సార్. ఓకే, ఇందాక అంతా మీరు రిలయన్స్ అనుకున్నా నేను. ఓకే, రిలయన్స్ పవర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. 31 దగ్గర మనకి కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తోంది. 31 వరకు వెళ్తుందండి స్టాక్. హోల్డ్ చేయండి. 31 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ అయితే ఏవిటిఎల్ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు సార్. ఏవిటిఎల్ అండి? ఎస్ సార్. సో ఏవిటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అయ్యి ఉంటుంది వచ్చి బహుశా 73.95 లో ఉందండి. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ పవర్ మెక్ అని అడుగుతున్నారు సార్. నెక్స్ట్ పవర్ ఎంఈసి. పవర్ మెక్, ఓకే. సో పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఎంట్రీ లెవెల్ 2837 లో ఉందండి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. షార్ట్ టర్మ్ లో మనకి 3200 వరకు వెళ్తుందండి. ఓకే సార్. నెక్స్ట్ ఎన్ఏఎల్సిఓ 4, అలాగే జేబిఎం కరెంట్ ప్రైస్ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? నాల్కో అండ్ రెండోదండి జేబిఎం సార్. జేబిఎం ఆటో, ఓకే. రెండు ఫ్రెష్ ఎంట్రీ. నేషనల్ అల్యూమినియం ఇందాక మనం చెప్పుకున్నాం 356 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో 356 పైన ఉన్నంత సేపు మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే కిందకు వచ్చినా కూడా భయపడద్దు. మళ్ళీ యావరేజ్ చేసుకునే విధంగా మీరు పొజిషన్స్ తీసుకోండి. వాళ్ళ కిందకు వచ్చినా మళ్ళీ తిరిగి పెరుగుతుంది. సో 356 కనుక బ్రేక్ అయింది అంటే కొంచెం మనకి 346 జోన్ వరకు రావచ్చు. ఒకవేళ కిందకు వస్తే మళ్ళీ మీరు యావరేజ్ చేసుకునే విధంగా ఎంట్రీస్ ఇప్పుడు కూడా తీసుకోవచ్చండి. కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. జేబిఎం ఆటో కూడా 684 లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి. 760 వరకు షార్ట్ టర్మ్ లో వెళ్తుంది. రైట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి వెంకట్ గారు. మా నమస్తే దగ్గర అండి. లారెస్ ఫ్లాట్స్ ఉన్నాయండి. 400 షేర్స్ 1050 యావరేజ్ లో. అది ఎక్కడి వరకు హోల్డ్ చేసుకోవచ్చు అండి? అంటే పడుతుంది కదా లారెస్, నేనేం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. అలానే నా దగ్గర నేను ఫ్రెష్ గా హెచ్ఈజీ తీసుకోవాలనుకుంటున్నానండి. సో హెచ్ఈజీ ఓకేనండి, ఇప్పుడు తీసుకొచ్చా? ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలి? ఎంత వరకు హోల్డ్ చేయాలి? హెచ్ఈజీ లిమిటెడ్ అండి. హెచ్ఈజీ అండి, అదే గ్రాఫైట్ స్టీల్. అవునండి, అవును. లారస్ ల్యాబ్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి మేడం. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుంది 1450. ఆ జోన్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. 1050 లో ఉన్నాయన్నారు, ప్రస్తుతం 1369 లో ఉంది. కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ కిందకి 1250 ఆ జోన్ వరకు వస్తే అక్కడ మళ్ళీ మనం ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే కొంత ప్రాఫిట్ బుక్ చేశాం కదా, దాంతో మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. హెచ్ఈజీ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడు ఏం చేయొద్దండి, వెయిట్ చేద్దాము. 560 జోన్ దాటిన తర్వాత మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రస్తుతం 544 లో ఉంది. రైట్ అండి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సుబ్బారావు గారు. హలో అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈఎస్టీ ఇండస్ట్రీస్ సార్ 30% లాస్ లో ఉన్నా సార్. అది అమ్మేసి ఐటీసీ కొనమంటారా? రెండోది వచ్చి ఎస్జేవిఎం 85 రూపీస్ లో కొన్నా సార్. ఈ రెండు గురించి చెప్పండి సార్. రెండోది ఏంటిదండి? ఎస్జేవిఎం సార్ 85 రూపీస్ లో కొన్నా. ఓకే. 95 లో తీసుకున్నారా? 85 సార్. 85 పర్వాలేదండి, హోల్డ్ చేయండి. 73.54 లో ఉందిగా, హోల్డ్ చేయండి. అలానే 77 దాటితే యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు. 77 దాటితే యావరేజ్ చేయండి. విఎస్టీ ఇండస్ట్రీస్ రెండు టొబాకో కంపెనీసే కదండి. ఐటీసీలోకి వెళ్దాం అనుకుంటున్నారు. విఎస్టీ కూడా వజీర్ సుల్తాన్ టొబాకో కూడా టొబాకోనే. సో లాస్ట్ బుక్ చేసుకుని మళ్ళీ దాంట్లోకి వెళ్తుంది. ప్రస్తుతానికి ఇదే హోల్డ్ చేయండి. రైట్ అండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ 50% ప్రాఫిట్ లో ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 50% ప్రాఫిట్ లో ఉన్నారా? ఎస్ సార్. 50% ప్రాఫిట్ లో ఉంటే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి ఇక్కడ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు పద్మ గారు. హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర పీజీ పవర్ ఉన్నాయండి 680 580 యావరేజ్ లో. సో అది ఎంత వరకు హోల్డ్ చేసుకోవచ్చండి?
అలాగే ఇప్పుడు ఫ్రెష్ గా ఓఎఫ్ఎస్ఎస్ ఏమైనా తక్కువ వస్తే తీసుకోవచ్చండి? స్టిల్ అప్ సైడ్ మూమెంట్ ఉందా అండి? సీజీ పవర్ ఎంతలో తీసుకున్నారు? 580 యావరేజ్ అండి. అక్కడి నుంచి హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతం 948 లో ఉంది. అవునండి. హోల్డ్ చేయండి మేడం, చాలా మంచి లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నారు. పెరుగుతుంది కదండి, హోల్డ్ చేయండి. మార్కెట్ ఇస్తా ఉంటే తీసుకోండి, ఎంతకాలం ఉంది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అట్లా జరుగుతూ ఉంటే బయటకు వచ్చేద్దాం. ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్ ఏం కనిపించట్లేదు, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏ కనిపిస్తున్నాయి. హోల్డ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే అరౌండ్ 1200 ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ అవ్వండి, ఇప్పుడే వద్దు. ఓఎఫ్ఎస్ఎస్ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే ప్లాన్ చేయొద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. ప్రస్తుతం 9452లో ట్రేడ్ అవుతుందండి, ఇంకొంచెం డౌన్ వస్తుంది. ఏదైనా 8900 నుంచి 9000 అనేది కొంచెం బెటర్ ప్రైస్ గా కనిపిస్తుంది ఓఎఫ్ఎస్ లో ఎంట్రీ. ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఇంకొక 400 పాయింట్లు అలా కిందకి రానే ఉంది. రైట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ రామచంద్ర గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో రామచంద్ర గారు మాట్లాడండి. వెంకట గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, చెన్నై నుంచి. సార్ చెప్పండి సార్, స్టాక్ వివరాలు చెప్పండి. మాకు అపోలో ట్యూబ్స్ ఉన్నాయి, పార్టీ ఓల్డ్ ఫిజికల్ ఫామ్ లో. ఓకే, అది ఎట్లా కన్వర్ట్ చేయాలి? అది ఇప్పుడు ఏ కంపెనీకి మారింది, ఏ డీటెయిల్స్ ఏంటి? రామచంద్ర గారు నిమిషం టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే అండి. అపోలో ట్యూబ్స్ అండి, అపోలో ట్యూబ్స్ మీ దగ్గర ఫిజికల్ షేర్స్ ఉన్నాయి, వాటిని కన్వర్ట్ చేయాలి అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ ఏదైనా బ్రోకరేజ్ హౌస్ లో అకౌంట్ ఉందా? ఉందండి, హెచ్డిఎఫ్సి. మీకు ఎక్కడైతే బ్రోకరేజ్ హౌస్ లో అకౌంట్ ఉందో వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ ప్రొసీజర్ చెప్తారు, వాళ్ళే చేసి పెడతారండి ఈ ప్రాసెస్ అంతా కూడా. రైట్ అండి. ఓకే సార్, ఐటీసీ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ ఉన్న రేట్లో ఐటీసీ తీసుకోవచ్చండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 291.55 లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 310 రూపాయలు కనుక దాటితే అప్పుడు క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఓకే సార్. సో నెక్స్ట్ కేపీఐ గ్రీన్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. కేపీఐ గ్రీన్ వచ్చేసి మనకి 407.85 ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుత పరిస్థితులు అయితే అవాయిడ్ చేయండి ఎంట్రీ. సో మీరు ఫ్రెష్ గా తీసుకోవాలంటే 430 జోన్ దాటిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, భాస్కరరావు గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే భాస్కరరావు గారు. ఈ మల్టీ కమోడిటీ లిమిటెడ్ 3150 రూపాయల్లో కొన్నాను సార్ కొన్ని. ఇప్పుడు కొనుక్కోమంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? ఒక సలహా. కొంచెం కిందకి రానివ్వండి, 2700 అట్లా వస్తే అప్పుడు మళ్ళీ అడిషనల్ గా మీరు పై చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే సార్. యూకో బ్యాంక్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ కొనుక్కోమంటారంటే ఐఓబి కానీ ఈ రేట్ లో వెయిట్ చేయమంటారా? సెంట్రల్ బ్యాంక్ గారు ఐఓబినా? ఐఓబి, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. చాలా చెబుతున్నారు, బ్యాంకులని కొనేది ఎట్లా ఉన్నారు మీరు? సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడే వద్దులేండి, కొద్దిగా డౌన్ లోనే ఉందిగా. ఐఓబి వచ్చేసి 34లో ఉంది, ఏదైనా 36 దాటితేనే ఐఓబి తీసుకోండి. సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పుడే వద్దు. రైట్ అండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ లో 306 రూపీస్ లో ఉన్నాయి, సో ఎక్కడ యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు సార్. ప్రస్తుతం 299 లో ట్రేడ్ అవుతుందండి. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్ గానే కనిపిస్తుంది, మళ్ళీ మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయ్యేటట్లు కనిపిస్తుంది. అయితే కొంచెం వెయిట్ చేద్దామండి, ఇంకొంచెం కిందకి వస్తుంది. టెక్నికల్ గా 280 లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. 280 నుంచి 285 మధ్యలోకి వచ్చినప్పుడు మీరు అక్కడే యావరేజ్ ప్లాన్ చేయండి వేదాంతాలు, ఇప్పుడే వద్దు. నెక్స్ట్ రైట్ అండి. ఎస్, కాలర్ ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే అండి, వెంకట గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, రామ్ సార్. నమస్తే సార్, చెప్పండి. నా దగ్గర ఆర్వీఎన్ఎల్ ఒకటి నుండి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉందండి. ఆ రెండుని ఏం చేయమంటారు? జిఎంఆర్ ఏముందండి? జిఎంఆర్ ఎయిర్పోర్టా, జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్? జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండి. అది 89 లో తీసుకున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ 107 అంటాను. 107.95 లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో. 110 రూపాయల దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ జోన్ దగ్గర నుంచి అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కానీ బట్ హోల్డ్ చేయండి, పాజిటివ్ గానే కనిపిస్తోంది, హోల్డ్ చేసుకోవచ్చు. లేదు నేను రిస్క్ తీసుకోను అని అనుకుంటే మాత్రం ఒక 50% ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసేయండి. 50% బుక్ చేయండి, మొత్తం మొత్తం. ఆర్వీఎన్ఎల్ ఎంతలో ఉన్నాయండి?
హలో ఓకే, ఆర్వీఎన్ఎల్ 245 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉందండి. 245 దాటిన తర్వాత ఒకవేళ మీరు లాస్ లో కనుక ఉంటే 245 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ మేడం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నీరజ్ గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, వెంకట్ గారితో మాట్లాడండి. సార్ నా దగ్గర హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయి సార్. 540 లో ఉన్నాయి, 540 లో ఉన్నాయి. 540, ఓకే. 354 లో ఉంది ప్రస్తుతం. అది సెల్ చేసుకోవాలా లేకపోతే యావరేజ్ ఏమైనా చేసుకోవాలా సార్? అండ్ ఇంకోటి కేపీఐటీ టెక్నాలజీస్ అండ్ కేన్స్ టెక్నాలజీస్ ఆల్సో సార్. ఏపీఐటీ టెక్నాలజీస్, కేన్స్ ఎంతలో ఉన్నాయండి? కేన్స్ 3700 లో ఉన్నాయి సార్. 3700 కేన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. కేపీఐటీ యావరేజ్ చూడలేదు సార్, హడావిడిలో చెప్పు. ఓకే, ఏదైనా లాస్ లోనే ఉంటారు ఎందుకంటే కేపీఐటీ టెక్నాలజీస్ లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగాలేదు, డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సార్ మీరు టీవీ వాల్యూమ్ ని మ్యూట్ చేయండి. హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా మనకి బాగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఏదైనా 400 మార్క్ క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా లేవు, అందుకనే పైకి రాలేకపోతుంది. అలాగే కేపీఐటీ టెక్నాలజీస్ కూడా అంతేనండి. 780 క్రాస్ అయిన తర్వాత పైన క్లోజ్ అయితే నెక్స్ట్ డే యావరేజ్ చేసుకోండి. ఇది కూడా లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదు, యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. అండ్ కేన్స్ టెక్నాలజీస్ హోల్డ్ చేయండి, పర్వాలేదు, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. రైట్ అండి. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్స్ మీద మీ Welcome. అనాలిసిస్ అందించండి. ఇది వాటి